మహాభారత యుద్ధం సమయంలో బృహస్పతి అధిచారంలో ఉండడం జరిగింది. ఆ సందర్భంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధము కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అత్యధిక రక్తపాతం సంభవించింది. అత్యధిక రక్తపాతం తర్వాత మాత్రమే పాండవులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంటే వాతావరణంలో మార్పులు వస్తాయి, అధికారంలో మార్పులు వస్తాయి గురువు అధిచారం కారణంగా. అదేవిధంగానే రెండవ ప్రపంచ యుద్ధం తీసుకుంటే ఈ యుద్ధంలో చాలామంది పౌరులు అదేవిధంగానే సైనికులు సుమారుగా 75 మిలియన్ల మంది మరణించినారు. అయినా కూడా బానిసత్వం అనేటువంటిది నిర్మూలించబడి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వబడింది బృహస్పతి అధిచారంలో ఉన్న. మనకు తెలిసి 1920-21లో కరోనా మహమ్మారి మనల్ని చుట్టుముట్టి కొన్ని లక్షల మంది మరణించడం జరిగింది. ఆ తర్వాత మనము క్రమశిక్షణ నేర్చుకున్నాము, ఆచరణాత్మకంగా ఏ విధంగా జీవించాలో తెలుసుకోగలిగినాము. ఆ విధంగా ఎంతో మార్పులను తీసుకువచ్చేటువంటిది బృహస్పతి అధిచారము.